ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన దినంలో ఇది చివరి వారము, చివరి ఆదివారము ఈ మాసంలో. ఈ మాసం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నాడు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాచి ఈ దినాన మనము ఈ దేవుని సన్నిధిలో చేరి ఆరాధించే కృపను కూడా ఇచ్చాడు. ఈ రాబోయే వారమంతట్లో కూడా దేవుడు మనకు తోడై ఉండునుగాక. రాబోయే నూతన మాసమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఈ దినము మరి దేవుని యొక్క కృపలో మనము దేవుని ఆరాధించడానికి మందిరాలకు కూడా వచ్చిన్నాం కదా. మనము అంతకు ముందుగానే మనము ఈ వాక్యంను కూడా ధ్యానించుకుందాం. చాలాసార్లు మనము దేవుని సన్నిధికి వెళ్తాము, ప్రార్థన చేస్తాము. అయితే మనము ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాని గురించి వెయిట్ చేయము. ఆయన మనకు ఏం చెబుతున్నాడు అన్న విషయాన్ని మనము ఆలోచించము. కానీ వెళ్తాము, ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థనలో సగం మన లిస్టే ఉంటుంది, మనం అడిగే లిస్టే ఉంటుంది. అయితే అలా కాకుండా దేవుని చిత్తంను కనుక్కోవడానికి, దేవునికి మన పట్ల ఏమి ఉద్దేశం ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, ఇదంతా కూడా మనం అస్సలు కనుక్కోము. అందువలననే చాలాసార్లు దేవునితో మనకు ఉండవలసిన వ్యక్తిగత సంబంధం అనేది ఉండకుండా పోతుంది. అపొస్తలుడైన పౌలు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు అతడు కరుడుగట్టిన ఒక భక్తిపరుడు. భక్తిపరుడే, కానీ అతడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రం నమ్మలేదు. ఆయన చేసిన గొప్ప కార్యాలను విని ఉన్నాడు, ఒకవేళ చూసి కూడా ఉండవచ్చు. కానీ అతడు మాత్రము ఆయనను అంగీకరించలేదు. ఎంతసేపు తన ధర్మశాస్త్రంలో తనకున్నటువంటి జ్ఞానము ఇదే అతనికి ప్రాముఖ్యమైంది. అందుకే ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన విషయాలంటే అతనికి ఇష్టం లేదు. ఆ శిష్యులు ఉన్నారు కదా, ఆయన శిష్యులు ఎవరెవరైతే ఉన్నారో వారందరిని కూడా పట్టుకోవాలి. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పట్టి బంధించి చెరసాలలో వేయడం, అది అతనికి చాలా ఆనందం కలిగించే విషయంగా ఉంది. అతడు అనుకుంటున్నాడు, అది ఒక గొప్ప సేవ, నేను చాలా గొప్ప పరిచర్య దేవునికి చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే అతని ఉద్దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అది కేవలం అదంతా కూడా మోసం అని అతని ఉద్దేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు కాదు అని అతని ఉద్దేశం. అందుకే అతడు అసలు నమ్మలేదు. అయితే ఇలాంటి కరుడుగట్టిన భక్తి పరులని, యేసుక్రీస్తును నమ్మనటువంటి భక్తి పరులు వీళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. మరి అంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు, సిలువ వేశారు, హింసించారు, అవమానించారు, ఎగతాళి చేశారు. ఇంత భయంకరంగా ఆయనను ట్రీట్ చేశారు కదా. మరి పిలాతు అడిగాడు, నీకేం భయం లేదా? నేను నిన్ను బాగు చేస్తాను కదా, నిన్ను విడిపించగలను కదా, నాకు చెప్పు అని అడిగినప్పుడు కూడా పైనుండి అధికారం నీకు ఇవ్వబడితే తప్ప నీకు నా మీద ఎలాంటి అధికారం లేదు అని కూడా ప్రభు ఎంతో క్లియర్గా చెప్పడం చూసినప్పుడు అతనికి అర్థం కాలేదు. అయితే మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అక్కడున్న సైనికులు అందరూ చూశారు ఆయన మరణించడం. ఆయనను అక్కడ సమాధిలో పాతి పెట్టారు. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత ప్రభు అయిన యేసు ఏం చేసి ఉండవచ్చు? ఒకవేళ మనం సాధారణ మానవులుగా మనం ఆలోచిస్తే ఆయన వెళ్ళి పిలాతుకు కనిపించి ఉండవచ్చు, శాస్త్రులకు, పరిసయ్యులకు, అక్కడ సైనికులకు అందరికీ కనిపించి, ఇదిగో చూడండి నేను లేచాను, నేను పునరుత్థానుని అని చెప్పారు. ఆయన చెప్పలేదు. ఎందుకంటే అది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ప్రణాళిక కంప్లీట్గా వేరు. ఆయన ఈ లోకంలో
ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి, నిత్య జీవమునకు మనల్ని సిద్ధపరచడానికి. మన పాపములు శాపములు అన్నిటినీ తనపైన మోసి ఆయన మోసుకొని ఆ విధంగా మనకు విడుదల కలిగించడానికి. అంతేగాని ఆయన తనకు తానుగా ఎవరికి అంతగా తనకు వ్యతిరేకులైన వారికి, శత్రువులకు కనిపించాలని లేదు. అయితే పౌలు విషయంలో దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. అతడు ఒక శక్తివంతమైన జీల్ కలిగినటువంటి వాడు. అతడు చక్కగా బోధించగలడు, చక్కగా మాట్లాడగలడు. అతనిలో ఒక శక్తి ఉన్నది. శక్తి అంటే టాలెంట్ ఉంది. అతడు రాజుల ఎదుట మాట్లాడగలడు, అధికారుల ఎదుట మాట్లాడగలడు. అందుకే దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎప్పుడైతే నమ్మకుండా ఉండి క్రైస్తవులను భయంకరంగా హింసిస్తూ ఉన్నాడో, అప్పుడు ఒక్కసారిగా అతనికి దేవుని యొక్క ముఖ దర్శనం కలిగింది. ఎప్పుడైతే యేసయ్య ముఖ దర్శనం అతనికి కలిగిందో, అప్పుడు అతడు అన్న మాట మనం ఆలోచిస్తే, అతడు అకస్మాత్తుగా తన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని ఒక స్వరం చెప్పడం విన్నాడు. అప్పుడు ప్రభా నీవెవడు అని అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని చెప్పినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యమైపోయింది. అయ్యో బాబాయ్, నేను ఇన్ని రోజులు అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తును హింసిస్తున్నానా? అంటే ఆయన శిష్యులందరి దెబ్బలు తాను తీసుకుంటున్నాడా? వారికి బదులుగా ఆయన హింసించబడుతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడే. ఈయన ఎంత గొప్ప దేవుడు అనుకొని అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలిగి అతడు అనిన మొదటి మాట ఏంటో తెలుసా? ప్రభువా నేనేం చేయాలి అని. ఆ స్వరము మిగతా ఎవరికి వినపడలేదు. అది కేవలం పౌలుకు మాత్రమే వినపడింది. అప్పుడు అతడు అడిగాడు, ప్రభువా నేనేం చేయాలి అని. అప్పుడు ప్రభువు అన్నాడు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును అని చెప్పాడు. దేవుడు చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు తెలుసు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎలా దేవుని వాక్యానికి మనం ఎలా విధేయత చూపిస్తున్నాం. పౌలు గారు వెంటనే విధేయత చూపించాడు. ప్రభువా నేనేం చేయాలి? మరి మనం అలా ఆలోచిస్తున్నామా? ప్రభువా నేనేం చేయాలి అని ఒక దినమైనా మనం అడుగుతున్నామా? ఎంతసేపు మనము ప్రార్థనకు వెళ్తాము. ప్రార్థించిన సమయంలో మన ప్రార్థన సమయం అంతా కూడా ఇది ప్రభా, అది ప్రభా, వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, ఉద్యోగం పెళ్లి చేయి, ఇలాంటివే మనం అడుగుతున్నాం. కానీ నిజంగా దేవుని రాజ్యం గురించి నేనేం చేయాలి ప్రభా? దేవుని రాజ్య విస్తరణ కొరకు నేనేం చేయాలి? నేనేం చేయగలను? నాకు ఇదిగో నా శక్తి ఇంత మాత్రమే. అయితే నేను ఏం చేయగలను? నాకు ఒక మార్గం చూపించు, నా పట్ల నీ ప్రణాళిక ఏముంది అని మనం అడగగలుగుతున్నామా? మరి ఆ విషయాన్ని గురించి మనము ఆలోచించాలి. పౌలు తనను తాను దేవునికి సరెండర్ చేసుకున్నాడు, తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే దేవుడు అతనికి తన ప్రణాళికను తెలియపరిచాడు, అతనిని నడిపించాడు, అతనిని చాలా గొప్పగా వాడుకున్నాడు. ఆయన పౌలు చేసినటువంటి పరిచర్య అంతా ఇంత కాదు. ఆయన పరిచర్య చేయడం మాత్రమే కాదు, ఆయన రాసినటువంటి పత్రికలు దాదాపు నూతన నిబంధనలో సగం బైబిల్ ఆయనదే ఉన్నది, ఆయన పత్రికలే ఉన్నాయి. అంత గొప్పగా ఆయన క్రైస్తవ లోకానికి పనిచేశాడు. మరి అది ఎందుకు జరిగింది అంటే, అతడు వెంటనే దేవుని స్వరము వినిన వెంటనే తనను తాను దేవునికి అప్పగించేసుకున్నాడు. కనుకనే దేవుడు అతనిని ఆ విధంగా వాడుకోవడం జరిగింది. ఇది మనము కూడా మన యొక్క జీవిత విధానంలో, దైనందిన జీవితంలో మనం ప్రార్థనలు చేస్తుంటామో, వాక్యం చదువుతుంటామో, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనము చేయవలసింది ఆయనకు మనము సమస్తము సమర్పించుకోవాలి. కానీ
మనము సమర్పించుకునే ఆ అసలు ఆ ఆలోచనే మనకు ఉండదు. మనము ప్రార్థనకు వెళ్ళినా కూడా మనకుండే సమస్యల మీదనే మన మనసు ఉంటుంది. ఈ సమస్య ఎలా తీరుతుంది, ఈ బాధ ఎలా తీరుతుంది, ఈ ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీర్చడానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇదే ఆలోచనతోనే దేవుని దగ్గర కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. అంతేకాని దేవుని పైన పూర్తిగా ఆధారపడడం అనేది మనకు రావడం లేదు. అందుకే దేవుడు మనకు ఏది కూడా చూపించడం లేదు, తన యొక్క ప్రణాళిక మనకు తెలియజేయడం లేదు. మనము పూర్తిగా మన హృదయాలను ఓపెన్ చేసినప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు తప్పకుండా మన హృదయంలో అంతరంగంలో ఆయన మాట్లాడతాడు. ఆయన స్వరం వినిపిస్తుంది. మన యొక్క ఆలోచనలే మనలో నిండిపోయి ఉన్నప్పుడు దేవుని యొక్క మాట మనకు వినిపించదు. దేవుని స్వరము మనం వినలేని స్థితిలో ఉంటాము. అందుకే దేవుని యొక్క ఆ వెలుగు, ఆ వాక్యం యొక్క వెలుగు మన హృదయంలో ప్రసరింపనివ్వాలి. ఆయన అంతరంగంలో మాట్లాడుతున్న ఆ మెల్లని స్వరము మనకు వినపడేలాగా మన హృదయాలను తెరుచుకోవాలి. మన చెవులను ఓపెన్ చేసుకోవాలి. అప్పుడే మనము దానిని గ్రహించగలం. అలాంటి జీవితం దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చాలాసార్లు అనేక విషయాలు మనకు దేవుని యొక్క కృప వల్లనే జరుగుతాయి. కాబట్టి మనం దేవునికే సమస్తమును అప్పగించుకోవాలి. మరి దేవునికి ఆ విధంగా కంప్లీట్గా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ స్వరము వినడానికి మన హృదయాలు తెరిచేలాగా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ దినం మనము మరి మందిరాలలో చేరి ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ మాటలు విని గ్రహించి మనం ఏం చేయాలో దాని కొరకు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు మా తండ్రి. అవును తండ్రి, ఎన్నో మార్లు నైనా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థనలు చేస్తున్నాం. కానీ నిజంగా నీ యొక్క వాక్యం వినడం లేదు. నీ మాటలు మేము వినలేకపోతున్నాం. నీ యొక్క ప్రణాళిక మేము తెలుసుకోలేకపోతున్నాం. తండ్రి ప్రభా, నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం నాయన. దయవించండి, మమ్మల్ని కరుణించి కాపాడి తండ్రి మాకున్నటువంటి ఆ బలహీనత నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. నాయన ఇంతసేపు మా సమస్యల గురించే మేము ఆలోచన చేస్తున్నాం. మాకున్న సమస్యలనే మేము చూస్తున్నాము, కష్టాలనే చూస్తున్నాము, అనారోగ్యాన్ని చూస్తున్నాం. కానీ నీ యొక్క వెలుగును మేము చూడలేకపోతున్నాము. నీవు మా హృదయాలలో ప్రసరింపజేస్తున్నటువంటి ఆ వెలుగును మేము గ్రహించలేకపోతున్నాము. తండ్రి, నీవు మాట్లాడే మాటలు మేము వినలేకపోతున్నాము. దయ ఉంచండి మాకు తండ్రి. కాన్సన్ట్రేషన్ అనుగ్రహించండి తండ్రి. నీ పైన మనసును కేంద్రీకరింపజేసి మమ్మల్ని మేము కంప్లీట్గా నీకు అప్పగించుకొని తండ్రి, నీ వాక్యమును చదివినప్పుడల్లా నువ్వు మాతో ఏం మాట్లాడుతున్నావో గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, నేనేం చేయాలి ప్రభువా అని అడగగలిగే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయమైన తండ్రి, ఈ దినము పునరుత్థాన దినం, ఈ మాసంలో చివరి దినము. అదేవిధంగా ప్రభా, మరి ఈ మాసంలో ఇదే చివరి పునరుత్థాన దినం అయింటుండగా తండ్రి, ఇంతవరకు ఈ గత మాసమంతా కాపాడినారు. ఈ వారమంతా కాపాడి తండ్రి నూతన వారంలోనికి మనం ప్రవేశపెడుతున్నారు. నూతన మాసంలోనికి కూడా మనము ప్రవేశపెడుతున్నారు. దేవా, నీ యొక్క గొప్ప మేలులను బట్టి నీ వందనములు. ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొని ఉంటాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటాం. కానీ ప్రతి సమస్యలో, కష్టాలలో, అనారోగ్యంలో మీరు మాకు తోడైండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, కుటుంబ సమేతంగా ఈ దినం మేము నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదములు మా పైన కుమ్మరించండి ప్రభా. నీవు గొప్ప దేవుడవు, ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడవు మా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడవు. హృదయముల రహస్యములు మీ ఎదుట ఉన్నాయి తండ్రి. మా ప్రభా, మా కష్టములు, సమస్యలు అన్నిటిని కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు మీరు అంటుండగా నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎంతోమంది కన్నీటితో, హృదయ భారంతో నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు నాయన. వారి హృదయాలను చూడండి.
ప్రభా తప్పక నాయన మీరు ప్రతి ఒక్కరికి జవాబునివ్వండి, ఆదరణనివ్వండి తండ్రి. మా ప్రభా తండ్రి మరి సేవకులను ఆశ్రయించి వారందరి సేవను మీరు ఆశ్రయించండి ప్రభా. సేవలో తండ్రి మీరు ఎంతగానో వారిని వాడుకుంటున్నందుకే వందనములు ప్రభా. ప్రతి ఆ వాక్యం ద్వారా అనేక మంది నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మరి నీ అందు భయభక్తులతో ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి. ఎంతోమంది కఠిన హృదయాలు ఉంటున్నారు నాయన, వారి హృదయాలను కూడా తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు. మరి ఎంతమంది అయితే కష్టాలలో సమస్యలలో ఉన్నారో, మరి కుటుంబాలలో కలతలు కలిగి ఉన్నారో, మరి చర్చికి రాలేని అనారోగ్య స్థితులలో ఉన్నారో, వారిని అందరినీ కూడా మీరు తాకి తప్పకుండా వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుంటుండగా ప్రతి చోట కూడా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ కార్యమును జరిగించండి. సేవకులనందరినీ కూడా ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి చిన్న బిడ్డలను, వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని, నీ కాపుదల్లో వారిని భద్రంగా ఉండగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. పరిచర్యలో భాగంగా అనేక రంగాలలో, అనేక విభాగాలలో పరిచర్య జరుగుతున్నది. మరి ఆ పరిచర్యనంతటిని కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది సేవకులు అనానుకూల పరిస్థితులలో, ఎక్కడో మారుమూల ప్రాంతాలలో, ఎలాంటి అవకాశాలు సౌకర్యాలు లేని చోట కూడా నీ సేవను జరిగిస్తున్నారు నాయన. వారిని అందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. ఎండ తీవ్రత తగ్గించండి తండ్రి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ ఎండ తీవ్రత వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు నాయన, కృప చూపించండి దేవా ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానములు కుమ్మరించండి నాయన. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా తండ్రి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రభా మరి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. మరి ఈ దినము ప్రభా అందరూ కూడా నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా ప్రతి ఒక్కరిపైన కూడా నీ దీవెనలు కుమ్మరించి అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఆశీర్వాదంతో ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. వారిపైన ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినానని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.